క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మన దేశంలో సంవత్సరానికి ఒకసారి సర్కారు ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలనో నిర్ణయం తీసుకొని పైసలు ఒక్కసారే విడుదల చేస్తది. అగో దాన్ని కేంద్ర బడ్జెట్ అంటారులా. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ నైతే ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 సంవత్సరానికి అన్ని రాష్ట్రాలకు అన్ని రంగాలల్ల అభివృద్ధి కొరకు మొత్తం 47,65,768 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పోయిన సంవత్సరం కంటే 6% ఎక్కువనే పైసలు కేటాయించింది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణాలలో నివసించే పేదోళ్లకు 1 కోటి మందికి 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పింది. గట్లనే సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద 1 కోటి ఇండ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చి కరెంటు ఉత్పత్తికి సహాయం చేస్తారంట. మనం తయారు చేసిన కరెంటును సర్కారు కొంటది. దేశంలో 500 కంపెనీలల్లా నిరుద్యోగులకు అవకాశం కల్పించి సంవత్సరం పాటు నెలకు 5,000 రూపాయలు ఇస్తారంట. అట్లనే కొత్త కొలువులలో చేరిన ఉద్యోగులకు అదనంగా 15,000 రూపాయలు ఇస్తారంట. ఈసారి బడ్జెట్లో 9 అంశాలకు బాగా ప్రాధాన్యత ఇచ్చిండ్రు. వ్యవసాయం, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, మానవ వనరుల అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, ఇంధన భద్రత, పరిశోధన రంగం మొదలైనవి. బడ్జెట్ అయితే పెట్టిండ్రు గాని మరి సక్రమంగా అమలు అయితేయో కాదో చూడాలి. మరి క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.